సిద్దిపేట జిల్లా బీరుతుడ్డి మండలం ఆల్వల్ గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రానికి లారీల రాక నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. పండించిన పంటను అమ్ముకోవడానికి వచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్న అధికారులు లారీలను ఏర్పాటు చేయకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరుగుతూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ మరియు మిరుదొడ్డి ఎంఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న రైతులతో వారు మాట్లాడి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన లారీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల సర్ది చెప్పడంతో మరియు ఇచ్చిన హామీతో రైతులు తమ ధర్నాను తాత్కాలికంగా విరమించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆల్వాల్ గ్రామానికి చెందిన రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదన వెళ్లగక్కారు. నేను కూడా రైతు బిడ్డని మాట్లాడలేదా? రాత్రి 1:30 ఏం మాట్లాడినా ఏమైనా ఇష్యూ ఉందా, లారీ ఇష్యూ ఉందా అంటే ఏం లేదన్నారు. అవును సార్ ఇలా ట్రాక్టర్ పెట్టుకుంటాం మేము అన్నారు లేదా?